కరీంనగర్ జిల్లా వావిలాలపల్లిలో దారుణం జరిగింది. మానసిక వైకల్యంతో బాధపడుతున్న కొడుకు కూతురును చంపేందుకు ప్రయత్నించాడు తండ్రి. తల్లి పోచమ్మ పని మీద బయటకు వెళ్లిన టైంలో గొంతు నులిమి చంపేందుకు యత్నించాడు. తల్లి తిరిగి ఇంటికి వచ్చేసరికి అపస్మారక స్థితిలో ఉన్న పిల్లలిద్దరినీ హాస్పిటల్లో చేర్పించింది. చికిత్స పొందుతూ కూతురు అర్చన చనిపోగా కొడుకు అశ్రిత్ పరిస్థితి విషమంగా ఉంది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం వెంకట్రావుపేటకు చెందిన మల్లేశం కుటుంబం 7 ఏళ్లుగా కరీంనగర్లో నివాసముంటున్నారు. తండ్రి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, వావిలాలపల్లి ఘటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? సూర్య, ఇది చాలా విషాదకరమైన ఘటన అని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపు 15 సంవత్సరాల పాప, 17 సంవత్సరాల కొడుకు, ఇంతకాలం వాళ్ళను సాకిన తల్లిదండ్రులు చివరికి మానసిక వికలాంగులైన బిడ్డల్ని వదిలించుకోవాలన్నట్టుగా తెలుస్తుంది. మనకు నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. వావిలాలపల్లిలో ఉంటున్న వీళ్ళు నిజానికి మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం వెంకటరావుపేటకు చెందిన వాళ్ళు. కూలీనాలు చేసుకుంటూ బతికే ఈ దంపతులకు పుట్టిన 2 పిల్లలు కూడా మనకు మానసిక వికలాంగులుగా పుట్టడంతో వాళ్ళను చాలా రోజులుగా ప్రేమగా చూసుకున్నారు ఇద్దరు. కానీ నిన్న సాయంత్రం తల్లి షాపింగ్ కోసం అని బయటకు వెళ్ళిన సమయంలో ఇంట్లో ఉన్న కొడుకు ఆశ్రిత్ను, తర్వాత కూతురు అర్చన, వీళ్ళిద్దరిని కూడా తండ్రి గొంతు నులిమి వదిలేసి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ క్రమంలోనే తల్లి షాపు నుంచి ఇంటికి వచ్చి చూసేసరికి ఇద్దరు పడి ఉన్నారు. ఆ పడి ఉన్న ఇద్దరిని కూడా వాళ్ళు వెంటనే తల్లి ఒటొట్టిన ఆసుపత్రికి తరలించింది. ఆసుపత్రికి తరలించే లోపే కూతురు మాత్రం అర్చన చనిపోయినట్టుగా కూడా వైద్యులు ధృవీకరించారు. తర్వాత కొడుకు మాత్రం చాలా అపస్మారక స్థితిలో ఉండడంతో చికిత్స అందిస్తున్నారు. అతను ప్రజెంట్ కోలుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఈ సంఘటన తర్వాత తండ్రి మల్లేష్ ఎవరైతే ఉన్నారో అతను కనిపించకుండా పోయాడు. పోలీసులు ఈ కేసును తండ్రిపై అనుమానంతో కేసు నమోదు చేసి తండ్రి కోసము వాళ్ళు అన్వేషిస్తున్నారు. సూర్య, నిజానికి మానసిక వికలాంగులైన తల్లిదండ్రులు వాళ్ళని పిల్లల్ని సాకేందుకు చాలా ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు అన్ని పనులు చేసుకోలేరు. ప్రతిదీ కూడా తల్లిదండ్రులపై ఆధారపడి ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడు వేరే ఊరు నుంచి ఇక్కడికి వచ్చి బతుకు తెరువు కోసం వస్తున్న వీళ్ళిద్దరు కూడా కూలి పనులు చేసుకొని బతుకుతారు. ఇద్దరు కూలి పనికి వెళ్తే పిల్లలు కూడా ఇంట్లో ఉండడం కష్టం, వాళ్ళ ఆలనా పాలన చూసుకోవడం కష్టం. కాబట్టి ఇవన్నీ ఆలోచించిన తండ్రి పిల్లల్ని వదిలించుకోవాలని చూసినట్టుగా కూడా పోలీసులు భావిస్తున్నారు. కానీ ఇది అట్లా ఆలోచించడం తండ్రి తప్పుగా భావించి అతని కోసం అయితే గాలిస్తా ఉన్నారు. అతను దొరికితే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.